నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త. కొత్త బార్ పాలసీ వచ్చేసింది. సో గుడ్ న్యూస్ తెచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త బార్ పాలసీ 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2025 నుంచి 28 వరకు ఏపీలో నూతన బార్ పాలసీ అమల్లో ఉండనుంది. కొత్త బార్ పాలసీ ప్రకారం ఇకపై అర్ధరాత్రి 12 గంటల పాటు బార్లు తెరిచి ఉంచే అవకాశం బార్ల యజమానులకు ఉంటుంది. నూతన బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంచేందుకు అనుమతి ఉంటుంది. అయితే గతంలో ఏపీలో రాత్రి 11 గంటల కల్లా బార్లు మూసేయాల్సి ఉండేది. అయితే కొత్త విధానం ప్రకారం మరో గంట అదనంగా తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. సోమవారం నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రధాన నగరాలలో కూడా అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంది. ఏపీలో మాత్రం రాత్రి 11 గంటలకు బార్లను మూసేసేవారు. అయితే కొత్త బార్ పాలసీ అమల్లోకి రావడంతో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లను నిర్వహించేందుకు వీలు కల్పించారు. ముంబైలో రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు బార్లకు పర్మిషన్ ఉంటుంది. మన పొరుగున ఉన్న హైదరాబాద్ లో కూడా రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే మామూలు రోజుల్లో రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు, శుక్ర శనివారాల్లో 1 గంట వరకు బార్లు పబ్బులు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. మరోవైపు ఏపీ కొత్త బార్ పాలసీ ప్రకారం క్వార్టర్ బాటిల్ ధర 99 రూపాయలకు అమ్మే మద్యాన్ని బార్లలో అమ్మడానికి వీల్లేదు. అలాగే గీత కార్మికుల కోసం మొత్తం బార్లలో 10% రిజర్వ్ చేశారు. 840 బార్లలో 84 బార్లను గీత కార్మికుల కోసం కేటాయించారు. బార్ల లైసెన్స్ల కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఆగస్టు 30 తేదీతో ఈ గడువు ముగియగా తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. లాటరీ విధానం ద్వారా బార్ల లైసెన్స్లు కేటాయిస్తారు. అయితే లాటరీ తీయాలంటే ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధన విధించారు. దీంతో తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు భావిస్తున్నారు. మరి దీని గురించి రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ గుడ్ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.